నమస్కారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనంతో తాను చచ్చే మందే తాను మింగుతున్నాడా అనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆయన చర్యలు అట్లాగే ఉంటేనే మొండివాడు సీతయ్య ఎవడు చెప్పిన వినడు కనుక అదే పని చేస్తున్నాను సమర్థించుకున్నా కూడా ఇవాళ ఒక 2-3 నిర్ణయాలు పూర్తిగా వివాదాస్పదంగా మారినాయి. మొట్టమొదటిది మెక్సికో, కెనడా పట్ల దుందుడు, చైనా ఈ 3 దేశాల పట్ల దుందుడుకు ధోరణి ప్రవర్తిస్తున్నాడు. దిగుమతులపై సుంకాలు పెంచారు. ముఖ్యంగా మెక్సికో నుంచి వచ్చే ఉత్పత్తులన్నిటి మీద దిగుమతి సుంకాలు 25% పెంచారు. అట్లాగే కెనడా నుంచి కూడా వచ్చిన దానిలో ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, వాటి చమురు, ముఖ్యంగా వీటన్నిటి మీద పెంచుకుంటూ వచ్చారు. చమురు మీద మాత్రం దయదలిచి 10% సుంకం పెంచారు. మిగతా వాటిలో 25% సుంకం పెంచారు. అట్లాగే చైనా నుంచి వచ్చే దిగుమతుల మీద కూడా 20% పెంచారు. కొన్నిటికి వారికి అవసరమైన వాటి మాత్రం మెక్సికోకు అట్లా కెనడా కొంచెం వెసులుబాటు ఉంచుకొని 10% పెంచారు. అంటే గతంలో గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలో ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు నిజమవుతున్నాయి అనిపిస్తుంది. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదా. ఇంకా అనుభవానికి రాలేదా ట్రంప్కు? మొదటి 4 సార్లు చేసి విఫలమైంది కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే 4 సంవత్సరాలు మొదటిసారి చేసి అధ్యక్షుడిగా మళ్ళీ కష్టాలు తెచ్చారు కదా, మరి ఇప్పుడు అట్లా కష్టాలు తెస్తారా అని ఒకటి అంటున్నారు. ఇప్పటికే 3 దేశాలు స్పందించినాయి. ఇంకా మన భారతదేశం మీద పడలే కానీ మన దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ లోపల ప్రధాన దేశాలైన కెనడా, మెక్సికో పక్కనే అటుపక్క ఇటుపక్క తలాపుకొకటి కాళ్ళకాడ ఒకటి, ఈ 2 ప్లస్ చైనా, ఈ 3 దేశాల మీద పడ్డాడు. అంటే గురజాడ అప్పారావు గారు అన్నట్టు వైరములు పూలు స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అన్నారు. గతంలో భౌతిక యుద్ధాలు జరిగేవి, అవి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. రష్యా, ఉక్రెయిన్, అట్లాగే హమాస్ను, ఇజ్రాయెల్, గాజా జరుగుతుంది. అట్లా చూస్తే మనకు తర్వాత వచ్చిన యుద్ధాలు ఆర్థిక యుద్ధాలు అనుకున్నాం. ఆర్థిక యుద్ధాలలో వాణిజ్య యుద్ధం కూడా ఒక భాగంగా ఇప్పుడు వాణిజ్య యుద్ధం మొదలుపెట్టారు. ఆయన అన్నదే చేస్తున్నాడు, కొత్తగా ఏం చేస్తలేడు. కానీ ఇప్పటికే ట్రంప్ అట్లాగే షీలా, మనకు మెక్సికో అధ్యక్షురాలు, ఆమె కూడా ఇద్దరు స్పందించారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం, మీరు ఎట్లా సుంకాలు వేస్తారో మేము కూడా వేస్తామంటున్నారు. అంటే నువ్వెంత అనుకుంటే ఇద్దరు ఓడిపోయినట్టు. యుద్ధాల్లో కనుక ఎట్లా ఓడిపోతారో ఇక్కడ కూడా వాణిజ్య యుద్ధంలో నువ్వు 25 వేస్తే నేను 25 వేస్తా అంటున్నారు. కానీ ఎవరికి లాభం ఎవరికి నష్టం అని చూసుకుంటే సుమారు $3,00,00,000 ఉత్పత్తులను చైనా నుంచి కానీ, మెక్సికో నుంచి కానీ, కెనడా నుంచి కానీ దిగుమతి చేసుకుంటుంది. అట్లానే అది ఆల్మోస్ట్ అంతే. అంటే $190,000 ఎగుమతులను కూడా అమెరికా చేస్తుంది. అంటే $3,00,00,000 ఏమో వెనుక తీసుకొచ్చుకుంటుంది దిగుమతి రూపంగా. అట్లాగే సుమారు $2,00,00,000 ఎగుమతులు చేస్తున్నది. ఆటోమేటిక్ చైనా ఏమన్నది, మీ వ్యవసాయం కూడా మేము వేస్తామన్నారు. అంటే పరస్పరం డి అంటే డి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవుద్దంటే మొత్తం మీద ఈ మొత్తం ఆర్థిక యుద్ధంలో, వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రజలు నష్టపోతారా అని ఉన్నది. ఫెంటానిల్ అనే ఒక మత్తు పదార్థం, మరొక చెప్పాలంటే దాంతో హెరాయిన్ కంటే చాలా పెద్దదని మందుల్లో కలుపుతారు. కనుక మందులో కలిపే దాన్ని చైనా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటారు. దాంతోపాటు మెక్సికో నుంచి కూడా వస్తున్నది. ఫెంటానిల్ రానివ్వని అంటున్నాడు. అట్లా ఉత్పత్తుల మీద సుంకాలు ఎక్కువ విధిస్తే నష్టపోయేది మీరే కదా అని అంటున్నాడు. ఇప్పుడు చెరువు మీద అడిగితే ఏమవుతుంది? దిగుమతులు తప్పవు. వచ్చే దిగుమతుల మీద సుంకాలు విధిస్తే వాడేది ఎవరు? అమెరికన్ ప్రజలే కదా. అమెరికన్ ఫస్ట్ అంటూ అమెరికన్ ప్రజలకి విషయం పెడుతున్నారా అనే విమర్శను కూడా ఇవాళ ట్రంప్ ఎదుర్కొంటున్నాడు. అంటే వచ్చే దిగుమతుల మీద సుంకాలు పెంచితే ఆ సుంకాలు ఎవరు భరించాలి? తాగేవాడే కడతాడు, తాళ్ళ పన్ను అని సామెత. కానీ తాగేవాడే కదా, అంటే ఎవడు వినియోగిస్తారో వాళ్ళు కట్టాల్సిందే. కనుకనే కొంచెం వెసులుబాటు ఎందుకు ఇచ్చారంటే మన చమురు మీద ఇటు పక్కన కెనడా నుంచి చమురు చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటారు. కనుక చమురు విలువ పెరగానే ఆటోమేటిక్గా ప్రజలకు బాగా తెలుస్తుంది. తెల్లాలు వేస్తే వెహికల్స్ వాళ్ళు లేకుండా ఉండలేరు కదా, అసలు వెహికల్ లేకుండా కాలు నడకన పోలేరు కదా. కనుక అమెరికా ప్రజలకు వెంటనే నొప్పి తెలుస్తుందని మిగతా ఉత్పత్తుల మీద చేశారు. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు ఇట్లాంటివన్నీ కెనడా నుంచి దిగుమతి చేసుకుంటారు. చమురు ముఖ్యంగా ఇటు పక్క నుంచి అయితే మెక్సికో నుంచి చమురు, మాదక ద్రవ్యాలు ఎట్లాగ వస్తున్నాయి, వద్దన్న వస్తున్నాయి. మనకు ముడి ఏదైతే మనకు స్పిరిట్, ఇవన్నీ కూడా దిగుమతి చేసుకుంటున్నారు. వీటి మీద సుంకాలు పెంచితే ఆటోమేటిక్గా ఆ ప్రభావం వీటి మీద పడుతుంది కదా. అందుకని చైనా ఏమంటుందంటే, మేము అంతర్జాతీయ వాణిజ్య సంస్థకు మేము ఫిర్యాదు చేస్తాం, ఇది బాగాలేదు, ఒకరి మీద ఎవరు పెంచుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మనం 3-4 దేశాలు కొట్లాడుకుంటుంటే ఆటోమేటిక్గా ప్రపంచంలో ద్రవ్యోల్బణం పెరిగి మిగతా దేశాలు నష్టపోతాయి,
మనకు నష్టమే ఈ పోరులో. కనుక పోరు నష్టం పొందు లాభం అని మనకు మనమే నష్టంగా కల్పించుకుంటున్నాం కనుక దీన్ని ఫిర్యాదు చేస్తాను. ఇప్పుడు చైనా ఇప్పటికే ప్రకటించింది. ఎవడు చెప్పినా వినా అని అంటున్నారు. కనుక పౌరసత్వం నుంచి జన్మత పౌరసత్వం నుంచి మొదలుకొని అనేక దుందుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్టులో చిక్కుదిరవుతుంది. ఇప్పటికే కోర్టు కూడా అభ్యర్థించినా కూడా రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నారు. అట్లాగే ఈ వాణిజ్య యుద్ధంలో ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఇప్పటికే అంతర్గత అత్యేక పరిస్థితి ఎమర్జెన్సీ విధించారు. అటు పక్కన మెక్సికో సరిహద్దుల్లో మొత్తం రాగానే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లోనే అది చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కూడా వాణిజ్య ఎమర్జెన్సీని ప్రకటించారు వాణిజ్య యుద్ధానికి మొదలుగా. అందుకే ట్రంప్ చర్యలు ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే తనకు నష్టం అవుతుంది, అవతల వాడు నష్టం చేస్తారు. అంటే గతంలో సాగుతుంది కదా, నాకు ఒక్క కన్ను పోయినా సరే కానీ అంతలో 2 కళ్ళు పోవాలంటారు. మనకు భగవంతుడు ప్రత్యక్షమైతే వాడు ఏం కోరుకున్నాడు అని అడిగి మనకు కథ ఉంది కదా, అదే రకంగా ఆ కథ పక్కన పెడితే ఇప్పుడు ట్రంప్ కూడా అదే పని చేస్తున్నాడు. తనకు ఒక్క కన్ను పోద్దని తెలుసు, కానీ అవతల వాడికి 2 కళ్ళు పోవాలని అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదా అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఏమైనా సరే ఆయన ఎవరు చెప్పిన వినరు కనుక రేపు ప్రజల్లో కూడా వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే కొన్ని అమెరికా అధ్యక్షుడు తీసుకుంటే చర్యల వల్ల మనకే నష్టం అవుతుంది. రేపు పొద్దున వాళ్ళకి నష్టం చేద్దాం అనుకోని కెనడాకో లేకుంటే మెక్సికోకో చైనాకో నష్టం చేద్దాం అనుకోని మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఏమైనా సరే అమెరికా పరిణామాలు ఇవాళ ప్రజలకు సంతోషంగా లేదు. అటుపక్క డెమోక్రాట్స్ విమర్శలకు సిద్ధమవుతున్నారు. కానీ రిపబ్లికన్స్ మాత్రం మద్దతుదారులు వాళ్ళు మాత్రం మా అధ్యక్షుడు ఏం చెప్పిండో అదే చేస్తున్నాడు. చేస్తా అన్నాడు కదా, చేస్తా అంటేనే మ్యాండేటరీ వచ్చింది కదా, ప్రజలు తీర్పిచ్చారు కదా, అంతకంటే ఇంకేం కావాలి. కనుక మేము నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము అమెరికన్ ఫస్ట్, మేమే అంతటా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ఉండాలని కోరుకుంటున్నాం అంటున్నాం. ఈ యుద్ధంలో మన స్పెక్టేటర్స్గా మిగిలిపోతామా, రేపు పొద్దున మన భారతదేశం మీద కూడా పడతాడా అని చూడాలి. ఇప్పుడైతే తన ప్రధాన శత్రువు అయిన చైనాను దెబ్బతీయడానికి అక్కడ 10% సుంకం పెంచారు వాటి ఉత్పత్తుల మీద. ఇటుపక్క కెనడాను మెక్సికోను కూడా టార్గెట్ చేసి పెంచుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు పోతుంది, లేకుంటే ఎక్కడైనా ఆగుతుందా? ఈ వాణిజ్య యుద్ధం కాస్త భౌతిక యుద్ధాన్ని దారితీయదు. కానీ అందరూ నష్టపడతారా? చెరపకురా చెడేవు అనే సూత్రానికి మన ట్రంప్ బలవుతాడా? చెరిపి బయట వాళ్ళని జరుపుతాను, నేను కూడా చెడిపోతానని మొండిగా వ్యవహరిస్తారా అనేది కాలం మీద తెచ్చాలి. అప్పటిదాకా మనం వేచి చూడాల్సింది. నమస్కారం.